ఎన్నికలు అనగానే సర్వేలు సంస్థలు అంటూ హడావిడి ఎక్కువగా ఉంటుంది. ఈ ఓటరు ఆ ఓటరు అనేవాడు తేడా లేకుండా వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు అంటూ నానా రకాలుగా లెక్కలు ప్రజల ముందు పెడుతుంటారు. తాజాగా సి ఓటర్ సర్వే పెట్టిన లెక్కలు చూస్తుంటే పార్టీ కుప్పగూలే పరిస్థితి కనబడుతుంది. ఆ పార్టీ ఏంటంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కూటమి. ఈ ముగ్గురు పార్టీలకు ఊహించని షాక్ ఇస్తూ సి ఓటర్ నమ్ముకో ఉన్నదంతా అమ్ముకో అనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కొన్ని సర్వేలు చెబితే అక్షర సత్యంలా నిజంలా కాస్తో కూస్తో కొన్ని చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్తో మ్యాక్సిమం వాస్తవ రూపానికి దగ్గరగానే చెప్తుంటాయి కొన్ని సర్వే లెక్కలు. కానీ ఈ సి ఓటర్ సర్వేలో ఏదైతే గెలుస్తుంది అని చెప్తారో వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు. ఏదైతే గెలవరు అని చెబుతారో వాళ్ళే గెలుస్తారు. ఇదే సి ఓటర్ యొక్క గొప్ప ప్రత్యేకత. తాజాగా సి ఓటర్ అనే సంస్థ చేసిన సర్వేలో తెలుగుదేశం పార్టీకి 17 లోక్సభ స్థానాలు వస్తాయని, అధికార పార్టీలోకి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోతుందని, జగన్ ప్రభుత్వం ఓడిపోయి తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అనేటట్టుగా ఈ సి ఓటర్ సర్వే లెక్కలు చెప్తున్నాయట. దీంతో అంతా ఇప్పుడు షాక్ అవుతున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఎందుకంటే ఈ సి ఓటర్ సర్వేలో ఎవరి గురించి అయితే ఎక్కువ చెప్పారో వాళ్ళు ఓటమి చెందడం ఖాయం. తెలుగుదేశం గెలిచిందని ఇక మనకు తిరుగులేదని సంబరపడుతున్న టీడీపీ శ్రేణులకు ఒక విషయం అస్సలు అర్థం కావడం లేదు. ఒక సంస్థ, ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ ఏదైనా ఒక మాట చెబితే దాన్ని నమ్మాలా, ఎంతవరకు నమ్మాలన్నది ఆ సంస్థకున్న విశ్వసనీయతను బట్టి ఉంటుంది. గతంలో వాళ్ళు చెప్పిన మాటలు నిజమయ్యాయా లేదా అన్నది కూడా చూసుకొని వాటిని పరిగణంలోకి తీసుకోవాలి. ఇదిగో ఈ సి ఓటర్ సర్వే గతంలో చెప్పినవి ఏవి కూడా నిజం కాలేదు. పైగా వీళ్ళు ఎవరైతే గెలుస్తారని చెబుతారో వాళ్ళే ఓటమి చెందుతారు. ఈ సి ఓటర్ సంస్థ 2023లో ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 53 వరకు సీట్లు వస్తాయని చెప్పగా చివరకు 35 సీట్లే కాంగ్రెస్కు రావడం జరిగింది. 54 సీట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మరి ఇక్కడ సి ఓటర్ సర్వే చెప్పిన కాంగ్రెస్ ఎందుకు గెలవలేదు? వీళ్ళు ఎవరైతే గెలుస్తారని చెప్పారో వాళ్ళు దారుణంగా ఓడిపోయి చివరికి అక్కడ కేంద్రం జెండా పాతింది. ఇక మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కు 133 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని చెబితే అక్కడ కేవలం 66 సీట్లే పడ్డాయి. అంతిమంగా 163 సీట్లతో బీజేపీ అధికారాన్ని ఎగరవేసుకుంది మధ్యప్రదేశ్లో. ఇది రెండో కథ. ఇక మూడో కథకొద్దాం. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో 2019లో ఏలుబెట్టిన ఈ సి ఓటర్ సర్వే తెలుగుదేశం పార్టీకి ఏకంగా 100 వరకు అసెంబ్లీ సీట్లు వస్తాయని చెప్పింది. 14 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పింది. చివరకు వచ్చిందేంట ముష్టి 23 అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ సీట్లు. దారుణంగా తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోయి ఆనాడు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రపంచంలో 151 సీట్లతో ఘన విజయం సాధించింది. మరి ఈ సి ఓటర్ సర్వే చెప్పిన ఏ మాట నిజమైందని ఇప్పుడు సంబరపడుతున్నారా బాబు? ఈ సి ఓటర్ సర్వే చెబుతున్న ఏ ఒక్క మాట అయినా కరెక్ట్ ఉంటుందా? ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి జై కొట్టింది సి ఓటర్ కాబట్టి ఖచ్చితంగా అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రపంచంలో రెండోసారి అధికారంలోకి వస్తుందని సి ఓటర్ సర్వే యొక్క అంతర్గత సర్వే ఇది. ఏదేమైనా సి ఓటర్ను నమ్మిన వాడు నిండా మునగడం ఖాయం. ఈ దెబ్బకు చంద్రబాబు ఎంత దారుణంగా మునుగుతాడో రేపు పొద్దున ఎన్నికలు వచ్చినాక ఆ ఫలితాల రోజు మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.